శ్రీనివాస్, ఆ పొలం ఇక్కడే ఉండాలా? ఎక్కడో గుర్తు రావట్లేదు. అదేంటి, ఇంతకుముందు మరి ఎప్పుడు ఇక్కడికి రాలేదా? వచ్చాను కానీ గుర్తు రావడం లేదు. సరే, ఎవరినైనా అడిగి చూద్దాం. సార్, హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ సీతారాం గారి పొలం ఉండాలి, మీకు ఏమైనా ఐడియా ఉందండి? సారీ సార్, నో ఐడియా. నాకు తెలిసి ఇక్కడ పొలం పనులు చేసుకునే వాళ్ళని అడిగితే మీకు ఏమైనా తెలుస్తుందేమో. మీరు అన్నది కరెక్టే, ఇక్కడ పని చేసే వాళ్ళని ఏమన్నా అడిగితే తెలుస్తుందేమో. ఓయ్ ఏమయ్యా, నిన్నే. ఓయ్ వస్తున్నానండి. ఇట్రా. సార్ పిలిచారా? నువ్వు ఆగన్నా. ఓయ్ నిన్నేనయ్యా. ఏందయ్యా పిలిచిర్రు? ఏమ్మా చదువుకున్న దానిలా ఉన్నావు, మర్యాద మాట్లాడడం రాదా? ఓ ఏంటి ఓయ్? సార్ నీకేమైనా చుట్టమా? మర్యాద లేకుండా పిలిపేంటి? నాన్ సెన్స్. ఏంటి, నీకు సర్వెంట్ లాగా కనిపిస్తున్నారా? ఎలా పడతలా మాట్లాడుతున్నావు? జ్యోతి నువ్వు ఆగమ్మా. సార్ ఎందుకు సార్ పిలిచారు? ఏం లేదయ్యా, ఇక్కడ సీతారాం గారి పొలం ఉండాలి, ఎక్కడుందని అడుగుతున్నా. నీ నెత్తి మీద ఉంది, పోయి ఎత్తుక్కో. ఏ అమ్మాయి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అది మీకు మీరు అద్దంలో చూసుకుని చెప్పుకోండి. సూటు బూటు వేసుకుని పని పాట లేకుండా ఊర్లెమ్మడి తిరిగేవాడు మీకు సారయ్యాడా? కష్టపడి పనిచేసే ఈ రైతు మీ కళ్ళకి సార్లా కనిపించట్లేదా? వీడి చదువు కోసం కావాల్సిన డబ్బంతా వీళ్ళ నాన్న ఈ రైతు దగ్గర అప్పు చేసి తీసుకున్నాడు. మీరు వేసుకునే బట్టలకి రెస్పెక్ట్ ఇస్తున్నారా, లేక చేసే పనిని బట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారా? మీరు చదువుకున్న పెద్దవాళ్ళు సార్, మీలాంటి వాళ్ళ రైతుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలా? సారీ అమ్మా, నువ్వు చెప్పింది 100% నిజం. ఈ విషయం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాళ్లకు తల్లిదండ్రులు నేర్పాల్సిన విషయం అమ్మా. కరెక్ట్ చెప్పావు. అయ్యో సారీ అండి. పర్లేదు సార్, రండి సీతారాం గారి పొలం ఇక్కడే చూపిస్తారండి. అదండి సార్. రైతు ఎప్పుడు కిరీటం లేని మహారాజే. ఆ రాజు గురించి పిల్లలకి పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటేనే ఆ రైతు విలువ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఏమంటారు?